క్రోడీకరించి మనిషిలోని అణువణువును ఉత్తేజపరిచి సమయానుకూలంగా ప్రవర్తించగల సామర్థ్యాన్ని అందిస్తుంది. సత్యయుగంలో దేవతల కోసం స్వర్గాన్ని, త్రేతాయుగంలో శ్రీలంకని, అలాగే ద్వాపరయుగంలో ద్వారకని, ఇంద్రప్రస్థాన్ని, హస్తినాపురాన్ని మరియు పాండవుల కోసం మయసవని నిర్మించాడు విశ్వకర్మ. అలాంటి మహానుభావుడైన భగవాన్ విశ్వకర్మచే రూపొందించబడి రసరమ్యమైన అద్భుతమైన సృష్టియే ఈ వాస్తు పెయింటింగ్. పురాతన దేవాలయాలు, రాజప్రాసాదాలు, గృహాలు ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రం ప్రకారమే నిర్మించామని మన భారతీయ వాస్తుశాస్త్రం చెబుతోంది. వాస్తు అంటే బలం, వాస్తు అంటే నమ్మకం, వాస్తు అంటే విశ్వాసం. అందుకనే మన వాళ్ళు ఇల్లు కొంటున్నా, ఇల్లు కడుతున్నా ముందుగా చూసేది వాస్తు. మన ఋషి